ఎత్తిన చేతులు మూసుకున్నాయి. మన దేశం శాటిలైట్స్ విషయంలో మనం ఏం చెయ్యలేము, మన వల్ల కాదు అన్న వాళ్ళే ఈ రోజు మన దగ్గరకు వచ్చి సహాయం కోరుకుంటున్నారు. ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది. 1970s లో మన దేశం 2 శాటిలైట్స్ ని లాంచ్ చేయడానికి చాలా కష్టపడింది. అప్పుడు న్యూయార్క్ టైమ్స్ అనే ఆర్టికల్ మన దేశానికి ఒక కార్టూన్ రూపంలో చిన్న చూపు చూసింది. ఒకసారి ఈ ఇమేజ్ చూడండి. ఈ ఇమేజే న్యూయార్క్ టైమ్స్ లో అప్పుడు ఆర్టికల్ లో కార్టూన్ ఇమేజ్ గా వాళ్ళు పబ్లిష్ చేశారు. శాటిలైట్ క్లబ్ లో అమెరికన్స్ ఉంటూ బయటన లుంగి వేసుకుని అలానే ఆవుని పట్టుకుని బయటన నిలబడుతూ ఉన్న వ్యక్తే మన ఇండియన్. శాటిలైట్స్ విషయంకి వచ్చేసరికి మనం ఏం చెయ్యలేము, మనం సాధించలేము అని చెప్పిన ప్రతి ఒక్కరి నోర్లు మూయించింది మన ఇస్రో. ఈ రోజు ఈ విజయం మన ఇస్రో సైంటిస్టులకే చెందుతుందండి. వాళ్ళ వల్లే మన దేశం చాలా ఎత్తున పెరిగింది. ఎందుకంటే చంద్రయాన్ 3 బడ్జెట్ వచ్చేసరికి 615 crores అండి. హాలీవుడ్ డైరెక్టర్ అయిన క్రిస్టోఫర్ నోలన్ మూవీ ఇంటర్స్టెల్లర్ బడ్జెట్ కన్నా తక్కువ ఖర్చుతోనే శాటిలైట్స్ ని మూన్ మీదకి పంపించగలిగాము. ఇక్కడ ఇంటర్స్టెల్లర్ మూవీ బడ్జెట్ వచ్చేసరికి 1000+ crores అండి. ఇది చూసి తెల్లవాళ్ళు లోపల బాధపడిపోతున్నారు. ఒక పెద్ద సినిమా బడ్జెట్ కంటే తక్కువగా ఇస్రో శాటిలైట్స్ ని లాంచ్ చేసింది, నాసా మాత్రం చేయలేకపోతుంది ఎందుకు అని ఒకటే ఏడుపు. ఈ మంత్ ఆగస్ట్ 5 and 6, 2026న బెంగళూరులో ఇండియా యుఎస్ సివిల్ స్పేస్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ 9th మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ లో నాసా, ఇస్రో సివిల్ స్పేస్, కమర్షియల్ స్పేస్, హ్యూమన్ స్పేస్ ఫ్లైట్, మూన్ మిషన్స్ గురించి చర్చించాయి. నాసా ఇస్రోని మూన్ బేస్ ప్రోగ్రామ్ లో భాగం అవ్వాలని ఆహ్వానించింది. అమెరికాలో నాసా కాకుండా ఎలాన్ మస్క్ యొక్క స్పేస్ ఎక్స్, అలానే జెఫ్ బెజోస్ యొక్క బ్లూ ఆరిజిన్ ఉందిగా, మరి ఇస్రోనే ఎందుకు? ఎందుకంటే ఈసారి వాళ్ళు తక్కువ ఖర్చుతో శాటిలైట్ ని మూన్ యొక్క సౌత్ పోల్ వైపు ల్యాండ్ చెయ్యాలని చూస్తుంది. కాబట్టి ఆల్రెడీ మనం మూన్ సౌత్ పోల్, ద డార్కెస్ట్ సైడ్, మనం ఆల్రెడీ చంద్రయాన్ 3 తో ల్యాండ్ అయ్యామండి. సో నాసా కూడా సేమ్ సౌత్ పోల్ లోనే దిగాలని చూస్తుంది. అలానే అక్కడ వాటర్ ఫ్రీజ్ అయ్యింది అని కన్ఫర్మ్ చేసింది కూడా మన ఇస్రోనే. సో దీనికి మన ఇండియా హెల్ప్ చేస్తుందా అంటే తప్పకుండా చేస్తుందండి. ఎందుకంటే 2040 కల్లా ఇస్రో మూన్ బేస్ కట్టుకోవడానికి ట్రై చేస్తుంది కాబట్టి. సో అబ్సల్యూట్లీ మనకి నాసా యొక్క హెల్ప్ అవసరం ఉంటుంది. ఇప్పుడు మనం చేస్తేనే వాళ్ళు కూడా రేపు పొద్దున్న హెల్ప్ చేస్తారు. ఇలాంటి నా కంటెంట్ కనుక మీకు నిజంగా నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో ప్లీజ్ లైక్.